రైట్. నిన్న ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది కదా, బస్సు యాత్ర ప్రారంభమవుతోంది, మేమంతా సిద్ధమని. దానిపైన రామోజీరావుకి ఎంత అక్కసంటే ఆయన వార్త, సీఎం గారి షెడ్యూల్ రాయాల్సినటువంటి వార్త, ఏంటి కార్యక్రమం రాయాల్సినటువంటి వార్తని ఏమని పెట్టారంటే, ఒక్కసారి ఇది చూపించండి సార్. ప్రజల్లోకి పరదాల వీరుడంట. ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు. రామోజీరావు గారు అంటున్నా మళ్ళీ, రామోజీరావు గారు, మీరు జర్నలిజం అనే సుందరవనంలో గంజాయి మొక్క లాంటి వారని పదే పదే ప్రతిరోజు చెప్తున్నా నేను. ఎందుకు అంటున్నానంటే, జనంలోకి జగన్ వస్తే ఎలా ఉంటుందో మీ కంటికి కనిపించలేదా? ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు ప్రజల మధ్యలో నుంచి బటన్ నొక్కి ప్రారంభించారు, మీ కంటికి కనిపించలేదా? ఇవన్నీ పక్కన పెట్టండి. నేనిచ్చే సలహా మీకు, అలాగే చంద్రబాబుకు. రామోజీరావు గారు, మీకు చంద్రబాబుకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి ఈ యాత్ర కార్యక్రమాన్ని మీరు చూడకండి. అక్కడికి వస్తున్నటువంటి జనాన్ని చూస్తే మీ 87 ఏళ్ల గుండె తట్టుకోలేదు సార్ రామోజీరావు గారు. మళ్ళీ చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ఆ దృశ్యాలు చూడకండి, ఆ జన సునామీని చూడకండి, ఆ పోటెత్తినటువంటి జనాన్ని చూడకండి. మీ 74 ఏళ్ల గుండె తట్టుకొని నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దయచేసి ఇద్దరికి నేను ఇచ్చేటటువంటి ఒక సలహా, ఒక జర్నలిస్ట్గా నేను ఇస్తున్నా, ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోండి, అస్సలు పట్టించుకోవద్దు. జనం వచ్చారా లేదా అన్నది మీకు అవసరమే లేదు. దయచేసి మీరు ఇవి చూశారంటే చాలా పెద్ద ప్రమాదం రాష్ట్రానికి ఏర్పడుతుంది. రామోజీ గారి 87 ఏళ్ల గుండె దిటవు చేసుకొని చూడాలి. చంద్రబాబు అయితే 74 ఏళ్ల గుండెను దిటవు చేసుకొని చూడాలి. లేకపోతే ఆ గుండెలు తట్టుకోలేవు సార్. ఎస్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఏంటి రాజీవ్ గాంధీ గారు? సార్, ప్రసాద్ గారు ప్లీజ్ చెప్పండి సార్. సార్, రామోజీరావు గారికి మామూలుగా జర్నలిజం కన్నా పచ్చళ్ళు ఎట్టుకోవడం బాగా అలవాటు కాబట్టి, పచ్చళ్ళు ఊరికే పచ్చళ్ళకి జాడీలకి మూట కట్టడం, అట్లా పరదాల టైప్ లో ట్వీట్ చేయడం అలవాటు. కానీ సార్, నిజమైన జనాలు ఎలా వస్తారంటే, నేను ఇవాళ నంద్యాల రోడ్ షో అవుతుంది అండ్ సభకి వెళ్తున్నారు. ఎందుకంటే లోకేష్ లాంటి ఏంటంటే, ఎంతసేపు గోడారంలో కూర్చుని ఇంత పప్పన్నం తినడం అలవాటి. అదే గోడారంలో చాటున వాళ్ళ దగ్గర గోడారం దగ్గరికి రావడానికి ఆయన ప్రాథమిక సమయం కన్నా ఆల్మోస్ట్ 2.5 hours డిలేగా వచ్చాడు సార్. హాఫ్ అన్ అవర్ దగ్గర 40 minutes టైం మాత్రమే ఉంది ఆయనకి. మళ్ళీ సభను అడ్రస్ చేయడానికి వెళ్ళిపోయాడు ఆయన. మీకు మాట చెప్తున్నాను, పరదాల చాటును కాదు సార్, జనాల్లోకి వస్తుంటే పోలీస్ వ్యవస్థ నిర్వహించలేకపోతుంది. హైవే దిగ్బంధాలు అవుతున్నాయి. నేను వాస్తవానికి దగ్గరగా చూసి మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో మై అనదర్ వీడియోస్, ఎందుకంటే అది ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. అదర్వైజ్ మీకు నేను ఇందాక నుంచి చెప్తున్నాను, టాప్ మీద కూర్చుని వచ్చిన జనాలు అండ్ రెసిప్రోకేటివ్ గా జనాలు ఆగిపోతే అక్కడ హైవేలో రోడ్లు నేను సభకు వస్తున్నాను, అక్కడ కలుస్తాను మిమ్మల్ని. ఇద్దరు మహిళల్ని సభ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి, ఇద్దరే వచ్చారని గుండెల్లో పెట్టుకుంటున్న విధానం ఇది తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరే వచ్చారని ఇద్దరు మహిళల్ని సభ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి ఒక ఫోటో తీసి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రచురించుకోవడం చూస్తుంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది సార్? ఇదా జర్నలిజం? పరదాల చాటున వ్యాపారాలు చేసుకుంటున్నారు మీరు. పరదాల చాటున చంద్రబాబుతో కలిసి వ్యాపారాలు చేసుకునే వీళ్ళు పరదాల వీరులని రాస్తారు. ప్రజలు ఆలోచించట్లే. ఎస్, కొండ రాజీవ్ గాంధీ గారు వెన్నెల్లో విహరిస్తున్నట్టుంది. ఎందుకంటే సంక్షేమం అనుకున్నాను. నేను పెద్దవాళ్ళని అడిగాను సార్, కృతజ్ఞతని ఎలా చాటుకుంటున్నారో తెలుసా సార్? ఒక్కరోజు ఎండకోసం మేము కందిపోతాం సార్. ఆ బాబు 5 ఏళ్ల కోసం మేము ఎండపాట్లు పడకుండా ఉండడానికి ఆయన పడ్డ నిరంతర శ్రమ, ఓ పెన్షన్ తీసుకోవడానికి 3-4 రోజుల పాటు ఈ మండు టెండర్లో తిరిగిన ఉదంతాలు మేము మర్చిపోకూడదు కదా సార్. ఆ బాబు వచ్చుంటే ఒకసారి రాకూడదు అంటున్నారు. ఇంకేం చెప్పండి ప్రజాస్పందన?